Hey guys, Ashwita here from Ishani Sarees. We are back with purely traditionally printed kalamkari cotton sarees andi. Kalamkari అనేసరికి మనం ఒక కైండ్ ఆఫ్ డిజైన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఈ సారీ మీ ముందుకు తీసుకొచ్చిన కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో కలంకారీ కాటన్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ట్రస్ట్ మీ, మీరు ఈ వీడియో అంతా చూడండి, మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఎక్స్ప్లోర్ చేస్తారు కలంకారీ సారీస్. లైక్ ఫ్లోరల్ ఉన్నాయి, క్రీపర్ డిజైన్ ఉంది, ఇకత్ ప్యాటర్న్లో ఉన్నాయి, కౌ డిజైన్ ఉంది అండ్ పికాక్ డిజైన్ ఉంది. డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్ ఉన్నాయండి. సమ్మర్ కాబట్టి మీరు ప్యూర్ కలంకారీ కాటన్లో శారీస్ చూస్తూ ఉంటే మాత్రం మీకే ఈ కలెక్షన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ యూస్ చేసి ప్రింట్ చేసిన కలంకారీ శారీస్ అండి. డిఫరెంట్ శారీస్ అవైలబుల్ ఉంటాయి కలంకారీలో కూడా. ఏంటి అంటే న్యాచురల్, మీరు వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ బ్లీడ్ ఉండేది మాత్రం మీరు గుడ్డిగా నమ్మచ్చు, అది న్యాచురల్ కలర్స్ యూస్ చేసినట్టు. కలంకారీ కాటన్ శారీస్లో కలర్ బ్లీడ్ లేదు అంటే మాత్రం అది ఆర్టిఫిషియల్ డైస్ యూస్ చేసి ప్రింట్ చేసినట్టు. వన్ వర్డ్లో చెప్పాలి అంటే కలంకారీ కాటన్ అనేది స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి. హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ డైస్, వెజిటేబుల్ డైస్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం కాబట్టి. జనరల్గా కలంకారీ శారీస్ యూస్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ బ్లీడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ వాటర్లో, మీరు వాష్ చేసే వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసి జస్ట్ సింపుల్ వాష్ చేసుకోవాలండి. షాంపూ వాష్ చేసుకున్న తర్వాత మీరు డ్రై చేసుకోవచ్చు, ఎక్కువసేపు సోక్ చేయకుండా. అలా అయితే ఫ్యాబ్రిక్ డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఆఫీస్ వేర్కి కలంకారీ శారీస్ ప్రిఫర్ చేయాలి అని మీరు సెర్చ్ చేస్తుంటే మాత్రం మీరు గో టు కలెక్షన్ అయితే ఇది అని నేను చెప్పగలను. అండ్ హౌస్ వైఫ్స్కి, వర్క్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కంఫర్టబుల్ టు వేర్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు చూస్తున్న శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కలంకారీ కాటన్ వస్తుందండి. అండ్ ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ మీరు సింగిల్ శారీ తీసుకుంటే, అంటే ఒక శారీ తీసుకుంటే మీకు 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా. అదే 2 శారీస్ తీసుకుంటే మీకు 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అండి. అలాగే మీరు 3 శారీస్ చూస్ చేసుకుంటే మాత్రం 180 రూపీస్, 4 శారీస్కి 200 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. కైండ్లీ నోట్, మా దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్ లేదండి. ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం. లైక్ పేమెంట్స్ త్రూ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఏదైనా శారీ నచ్చి మీకు బై చేయాలి అనిపిస్తే స్క్రీన్లో కనపడుతున్న నెంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశానీ శారీస్ అండి. మీరు కనుక కాటన్ లవర్ అయితే మీరు పర్ఫెక్ట్ ఛానల్ని రీచ్ అయ్యారు. ఎందుకంటే మా ఛానల్ కాటన్ బేస్డ్ శారీస్ని మాత్రమే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అండ్ కాటన్ బేస్డ్ మేము ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటామండి. ఎందుకు ఓన్లీ కాటన్ శారీస్ని మీరు ఫోకస్ చేస్తున్నారు అనే క్వశ్చన్ మీకు రేజ్ అయ్యి ఉండొచ్చు. నాకు ఏంటి అంటే నార్మల్గా జార్జెట్స్, షిఫాన్స్ అండ్ క్రేప్స్ వేర్ చేసినప్పుడు నాకు ఎందుకు అంత డీసెంట్ లుక్ ఉన్నట్టుగా అనిపించదు. అదే మీరు ఒక కాటన్ శారీ 100 రూపీస్ శారీ అయినా వేర్ చేసి చూడండి,
ఎంత ఎలిగెంట్ లుక్, ఎంత క్లాసీ లుక్, ఎంత వైబ్రెంట్గా ఉంటుందో చూసినప్పుడు. అలాంటి ఫీల్ ఉన్న శారీస్ మేము సెల్ చేయాలి అనుకున్నాము, అదే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకున్నాము. సో అందుకే మేము ఎక్కువ కాటన్ బేస్డ్ శారీస్ మాత్రమే ఫోకస్ చేస్తామండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే జార్జెట్స్, షిఫాన్స్, క్రేప్స్ చాలామంది లైక్ చేస్తూ ఉండొచ్చు, కానీ నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు? మీకు డిఫరెన్స్ తెలుసా? జార్జెట్స్, షిఫాన్స్, క్రేప్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, సిల్క్స్ బేస్డ్ ఫ్యాబ్రిక్లో మీరు ఏదన్నా శారీస్ వేర్ చేసినప్పుడు డిఫరెన్స్కి అంటే లుక్కి, అండ్ కాటన్ శారీస్ వేర్ చేసినప్పుడు లుక్కి డిఫరెన్స్ మీరు గమనించారా? మీకు తెలుసా ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేసి? మా ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నాను. జనరల్గా మా మదర్ షిఫాన్స్, జార్జెట్స్, క్రేప్స్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు. మీకు తెలుసా? జార్జెట్స్, షిఫాన్స్, క్రేప్స్ పాలిస్టర్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్ అండి అవన్నీ కూడా. అండ్ కాటన్ బేస్డ్ వచ్చి నేచర్ బేస్డ్ మెటీరియల్ యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మా మదర్ అవే వేర్ చేసేవారు. షిఫాన్స్, క్రేప్స్, జార్జెట్స్ ఎక్కువ వేర్ చేసేవాళ్ళు. బట్ నేను రిక్వెస్ట్ చేశాను దట్ కాటన్ బేస్డ్ శారీస్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, బాగుంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అండ్ క్లాసీగా ఉంటుంది లుక్ కూడా వేర్ చేసినప్పుడు అని చెప్పి నేను ఫోర్స్ చేసి మా మదర్ని వేర్ చేయించేదాన్ని. అండ్ ఇప్పుడు ఏంటి అంటే సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆమె ఎక్కువ లైక్ చేసేది ఇప్పుడు కాటన్ బేస్డ్ శారీస్ని కంపేర్ టు జార్జెట్, షిఫాన్స్, క్రేప్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు అవి ఎక్కువ లైక్ చేయట్లేదు. ఎంతమంది ఈ సిచ్యువేషన్కి రిలేట్ అవుతారు? చాలామంది అంటే నాతో కస్టమర్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కువ మంది చెప్తూ ఉంటారు మేము ఎక్కువ షిఫాన్స్ ఇవన్నీ ఎక్కువ మేము ప్రిఫర్ చేయము, కాటనే ఏ సీజన్లో అయినా కూడా మేము కాటనే వేర్ చేస్తుంటాము, అంత ఇష్టం మాకు. అందుకే మేము డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూస్తుంటాం, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. కాటన్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, సో అలా చూస్ చేసుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను చాలా రిలేట్ అవుతూ ఉంటాను. ఇది మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు ఎవరైతే అంటే రెండు వేర్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు కొంతమంది ఈ షిఫాన్స్, జార్జెట్స్, క్రేప్స్ లైక్ చేసే వాళ్ళకి ఏంటి అంటే కలర్స్ బ్రైట్గా చూసి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. అది కాటన్లో వచ్చేసరికి ఇవన్నీ న్యాచురల్ బేస్డ్ డైస్ కదా, కొంచెం కంపేర్ టు జార్జెట్స్కి లైక్ కాటన్లో డిఫరెన్స్ వస్తుంది, కలర్స్ కొంచెం లైట్ కలర్స్ లాగా ఉంటుంది. అది ఎక్కువ లైక్ చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మీకు ఏదైతే స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఉంటుందో అదే మీరు చూస్ చేసుకోవాలి అని నేనైతే ఒక సజెషన్ ఇవ్వగలను. ముందు కాలంలో కాటన్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడే వాళ్ళం అండి, ఆ కలర్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టపడే వాళ్ళం. ఇప్పుడు చాలా డిటర్జెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి కాటన్కి, ఓన్లీ కాటన్కి, అండ్ షైనీగా ఉండేకి, డ్యూరబిలిటీ ఉండేకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అంత కష్టం అనిపించదు అది మెయింటైన్ చేయడానికి కూడా. అండ్ డ్యూరబిలిటీ నేను ఖచ్చితంగా చెప్పగలను మీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు అంటే మాత్రం డ్యూరబిలిటీ చాలా రోజులు వస్తుంది. లేదు మీరు ఏదో లైక్ ఒకసారి ట్రై చేసి పడేద్దామని తీసుకునే వాళ్ళకైతే, అది మెయింటైన్ చేసే ఐడియా లేని వాళ్ళకైతే మనం ఏం చెప్పలేం. కానీ మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ కాటన్ బేస్డ్ శారీస్లో ఫ్యాబ్రిక్స్ మీరు డిఫరెంట్ శారీస్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక రీసెర్చ్ చేయండి, ఎలా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అండ్ వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయగలరు. అండ్ పర్ఫెక్ట్గా నేను చెప్పగలను మీరు కాటన్కి టర్న్ అయిపోతారు. ఇదైతే గ్యారంటీ పక్కా. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కాటన్ బేస్డ్ శారీస్కి టర్న్ అయిపోతారు. To watch more collections from us, don't forget to like, share and subscribe to our channel Ishani Sarees, and don't forget to activate the bell icon so that you will get notified whenever we upload a new video.